కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 20 నెలలు దాటినా ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. ఎన్నికల సమయంలో పెన్షన్ పెంచుతామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పటి వరకు నెరవేర్చలేదని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు పెంచకపోతే ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించక తప్పదని ఆయన హెచ్చరించారు. దీనిపై ప్రతిపక్షాలు కూడా ఎందుకు మౌనంగా ఉన్నాయో అర్థం కావడం లేదన్నారు. అంతకుముందు వికారాబాద్ జిల్లా కొడంగల్లో జరిగిన దివ్యాంగుల మహాగర్జన కార్యక్రమంలో పాల్గొన్నారు ఆయన. జరగకపోతే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి సర్కార్ రాజకీయంగా మూల్యం చెల్లించక తప్పదు. ఆ పరిస్థితులు కొని తెచ్చుకోవద్దని చెప్పి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆయన నియోజకవర్గమైన కొడంగల్ నుంచే గుర్తు చేస్తున్నా, హెచ్చరిస్తున్నా. పక్క రాష్ట్రంలో రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ చాలా లోటుగా ఉంది. ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే తెలంగాణ చాలా విషయాల్లో మెరుగైన పరిస్థితిలో ఉంది. చాలా విషయాల్లో లోటు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి హామీ ఇచ్చిన రోజు నుంచే ఆయన 6,000 పెన్షన్ వికలాంగులకు ఇస్తున్నాడు, 4,000 పెన్షన్ వృద్ధుల, వితంతులు, ఒంటరి మహిళలకు, ఇతర పెన్షన్దారులకు ఇస్తున్నాడు. కండరాల క్షీణతో బాధపడుతున్న వాళ్లకు 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాడు. ముందుగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది, ఆ తర్వాతనే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 2024